హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే పత్తి మందారం మొక్క అన్నమాట. అది కూడా రేఖ పత్తి మందారం మొక్క అండి, ముద్ద మందారం కాదు అన్నమాట. ఓన్లీ రేఖలు రేఖలుగా పూస్తూ ఉంటాయి. మీకు పత్తి మందారం మొక్క గురించి తెలిసే ఉంటుంది. మార్నింగ్ వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది, మధ్యాహ్నానికి కొంచెం లైట్ కలర్లో పింక్లో వస్తుందండి. అలాగే ఈవినింగ్ అయ్యేటప్పటికి మొత్తం కూడా పింక్ కలర్లో అయితే అయిపోతుంది కదా. ఈ మొక్క వచ్చేసి మీషోలో అయితే ఆర్డర్ చేసినట్టు ఉన్నానండి. ఓన్లీ 50 రూపీస్ అయితే పడింది. మొక్క మాత్రం చాలా పెద్ద మొక్క అయితే అయిపోతుందండి. ఇప్పుడు చూడొచ్చు మీరు వీడియోలో కూడా. ఫ్లవర్ వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ టైం అనమాట. మొక్క కూడా చాలా పెద్ద మొక్క అయిపోతుంది. అలాగే మీరు ఫస్ట్ చూసారు కదండీ! విత్తనాలనేవి ఎలా వచ్చాయో, మనకి పువ్వులనేవి అయిపోయిన తర్వాత ఇలా మొక్క మొత్తం కూడా విత్తనాలనేవి వచ్చేస్తూ ఉంటాయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో చూడొచ్చు సీడ్స్ అనేవి ఎలా ఉన్నాయో. ఈ సీడ్స్ ద్వారా మనం కొత్త మొక్కలనైతే వేసుకోవచ్చు అన్నమాట. ఈ మొక్కల్ని పాట్స్‌లో కూడా ఈజీగా పెంచుకోవచ్చు అండి. కానీ ఒక మీడియం సైజ్ పాట్ అనేది ఎంచుకోవాల్సి ఉంటదనమాట. అలాగే ప్రూనింగ్ అనేది చేస్తూ ఉండాలి. పాట్‌లో ఎంచుకున్నప్పుడు ఎలాంటి కష్టం ఉండాల్సిన అవసరం లేదు అండి. సన్‌లైట్ అనేది ఉంటే సరిపోతుంది. అలాగే వాటర్ అనేది ఓవర్ వాటరింగ్ అనేది ఇవ్వకండి. ఒక 2 డేస్‌కి ఒకసారి వాటర్ అనేది ఇస్తే సరిపోతుందనమాట. మీరు స్టెమ్ కూడా చూసారా ఎంత లావుగా అయిపోయిందో. చాలా సార్లు ప్రూన్ చేశామండి దీన్ని. చాలా సింపుల్‌గా పెంచుకోవచ్చు. అలాగే ఎక్కువ ఫ్లవర్స్ కూడా వస్తూ ఉంటాయి. అలాగే పత్తి మందారం మొక్కలో మీరు ముద్ద మందారం అయితే పూజకైతే యూజ్ చేయరు కదా. కానీ ఈ పువ్వులైతే పూజకు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.